పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించదన్. ఆరాధన 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 ఆరాధన. గెత్సెమనే మినిస్ట్రీస్ వారు నిర్వహించు గెత్సెమనే మందిరపు వారి కార్యక్రమాలు. ఒంగోలు కరుణాకాలనీ. రండి, మీ దుఃఖదినములు సమాప్తమగును. మీరు ఆర్థిక సమస్యల్లో అప్పుల్లో ఉన్నారా? చదువు, ఉద్యోగ వ్యాపారాల్లో నష్టపోయి ఉన్నారా? వ్యాధి బాధల చేత వేసారి నలిగి కృంగి ఉన్నారా? రండి, పాస్టర్ గిజ్జోన్ శంకర్ గారు వాక్యాన్ని బోధించి మీ సమస్యల కొరకు ప్రార్థించెదరు. మా మొదటి ఆరాధన కరుణాకాలనీ ఫస్ట్ లైన్ ఒంగోలు ఉదయం 8:30 మా రెండవ ఆరాధన అగ్రహారం రోడ్డు అరవకాలనీ ఒంగోలు సమయం మధ్యాహ్నం 12 గంటలకు. మరియు గెత్సెమనే ఆశీర్వాదపు కూడిక ప్రతి మాసం మొదటి మంగళవారం సాయంత్రం 6:30 స్థలం వృద్ధుల ఆశ్రమం, బలరాం కాలనీ, ఒంగోలు. మా సువార్త కూడికలు మొదటి గురువారం కేశవరాజుకుంట, రెండవ గురువారం తూర్పు క్రిస్టియన్ పాలెం, మూడవ గురువారం అగ్రహారం రోడ్డు అరవకాలనీలో జరుగును. పాస్టర్ రాజేష్ గిజ్జోను గారు మరియు పాస్టర్ సురేష్ గిజ్జోను గారు శక్తివంతమైన ఆరాధనలు నడిపించి దైవిక వర్తమానమును అందించెదరు. దావీదు భక్తుడు దాని వెనకాల వెళ్ళలేదు. దావీదు భక్తుడు ఎలాంటి ఆశీర్వాదాలను కోరుకోలేదు. దావీదు భక్తుడు ఏమి ఊహించుకోలేదు. దావీదు భక్తుడు ఏది కోరుకోలేదు, ఏది ఆశ కూడా పడలేదు. కానీ కృపాక్షేమములు ఆశీర్వాదాలు ఆయన వెంట వచ్చినాగా దేవుడు చేశాడు. నీ నామములో ఎవరైతే ప్రార్థిస్తున్నారో తండ్రి, వారి జీవితంలో వారి అవసరతను తీర్చండి ప్రభా. Whoever did not commit adultery, whoever did not love their spiritual life, they will become rich. ఎవరైతే తన కలిగిన జీవితంలో పాపంలోను వ్యభిచారంలోను పడిపోకుండా ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటారో వారు ధనవంతులు అవుతారు. Our God is rich. మన దేవుడు ధనవంతుడు. Whoever loves God, they will become rich. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు ధనవంతులు అవుతారు. Whoever did hard work, they will become rich. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారు ధనవంతులు అవుతారు. Whoever did not commit adultery, whoever did not love their spiritual life, they will become rich. ఎవరైతే తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోకుండా పాపంలో పడిపోకుండా ఉంటారో వారు ధనవంతులు అవుతారు. రండి, మీ దుఃఖదినములు సమాప్తమగును. దేవునికి ప్రియమైన వారలారా, ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాలను మీరు చూచి ఎంతో బలపడుతున్నారు, దీవించబడుతున్నారు. ఈ కార్యక్రమాలు మీకు, మీ కుటుంబాలకు, సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉంటా ఉన్నవి. మా నిమిత్తము, మా గెత్సెమనే మినిస్ట్రీ నిమిత్తం ప్రార్థియండి. ఒంగోలు పట్టణం నందు కరుణాకాలనీ, అదేవిధంగా అగ్రహారం గేట్ అరవకాలనీ నందు మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ వర్తమానాల కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి ప్రతి నెలలో మొదటి మంగళవారం వృద్ధుల ఆశ్రమం బలరాం కాలనీ నందు గెత్సెమనే ఆశీర్వాదపు కూడిక జరుగుతుంది. అందరూ కలుసుకొనండి. లాక్డౌన్, కరోనా వైరస్ మధ్య మరి కొట్టుమిట్టులాడుతూ ఉన్నాం. మరలా దేవుడు ఊపిరి పీల్చుకోవడానికి మహాకృపను అనుగ్రహించాడు. సేవకులందరూ, సంఘాలన్నీ కూడా మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నవి. దైవవాక్యాన్ని, వర్తమానాన్ని విందాము. మరి ఇప్పుడు మా పిల్లలు, చిన్న కుమారుడు సురేష్ దేవుని వాక్యాన్ని మీకు అందిస్తారు. ప్రియులారా, ముందు వారి మినిస్ట్రీలో వర్తమానాలు అందిస్తారు. 2 కుమారులు, వారి కొరకు ప్రార్థన చేయండి. వారిచ్చే వర్తమానాలు ప్రియులారా
మరి ప్రపంచానికి, దేశానికి మీకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా మీరు కూడా వాళ్ళని దీవించి వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని విని బలపడాల్సిందిగా కోరుకుంటున్నాను. I greet you, wonderful name of Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. It is privilege to share about God's word. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు మీ ముందు పంచుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. How are you all? అందరూ బాగున్నారా? I hope everyone fine. అందరూ బాగున్నారా నేను ఎంతగానో భావిస్తూ ఉన్నాను. I hope everyone fine. అందరూ బాగున్నారా నేను భావిస్తూ ఉన్నాను. Praise God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. ఆమేన్. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, past days, గడిచిన రోజులు, past years, గడిచిన సంవత్సరాలు we all are praying for you. మేమందరం మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాము. I hope everyone fine. అందరూ బాగున్నారని నేను ఎంతగానో భావిస్తూ ఉన్నాను. And past days and past 3 months, గడిచిన మాసాలు, గడిచిన రోజులు, so many people they affect in coronavirus. అనేక మంది కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్నారు. So many people they admit in hospital. అనేక మంది హాస్పిటల్ పాలై ఉన్నారు. But we are still alive by God's grace. ప్రభువైన యేసుక్రీస్తు కృప వలన మనందరము సజీవులుగా ఉన్నాము. His grace saving us. ఆయన కృపనే మనల్ని రక్షిస్తూ ఉంది. His love saving us. ఆయన ప్రేమే మనల్ని కాపాడుతూ ఉంది. We should give thanks to Almighty అందరం God. బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తుకు మనందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. Praise God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. ఆమేన్. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. ఆమేన్. హల్లెలూయా. Okay, my dear brothers and sisters. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, Today my topic, ఈ రోజు నా అంశం ఏమిటంటే the word. మాట. The word is very important for Christian life. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో మాట అనేది ఎంతో ముఖ్యమైనది. The word is very powerful for Christian life. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో మాట అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. The word is very powerful for Christian life. ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో మాట అనేది ఎంతో శక్తివంతమైనది. The word is very dangerous. మాట అనేది ఎంతో భయంకరమైనది. Why I am saying like this? నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, Some people they talk just what comes in the mouth. కొంతమంది మనుషులు వాళ్ళకి నోటికి ఏదో వస్తే ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు. So what I mean to tell you that నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, a gun cannot break the human heart. ఒక తుపాకీ మనుషుల హృదయాన్ని విరిచేయలేదు కానీ People word can break the human heart. మనుషుల మాట ఇతరుల మనసులను విరిచేయగలదు. Okay, what Bible say about word? మాట గురించి బైబిల్లో ఏం రాయబడి ఉన్నదంటే, Today let us learn. మనం ఈ రోజు తెలుసుకుందాము. Let's open our Bibles మనం to బైబిల్లో చూసినట్లయితే Gospel of Matthew chapter 4 verses 4. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. అందుకాయన అందుకాయన రొట్టె వలన మాత్రము కాదు గాని మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును ప్రతి మాట వలనను అని జీవించును వ్రాయబడి ఉన్నదనెను. అని వ్రాయబడి ఉన్నది అనేను. Man shall not live by bread. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని Man should live from the mouth word of God. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. Praise God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. If we see this passage, మనం ఈ యొక్క గ్రంథాన్ని వాక్యాన్ని చూసినట్లయితే, while Jesus 40 days fasting time, ప్రభువైన యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్న రోజుల్లో Jesus was a hunger. దేవుడు ఎంతగానో ఆకలి కొని ఉన్నాడు. The devil say like this, సాతాను ఈ విధంగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. if you really son of God, నీవు నిజమైన దేవుని కుమారుడు అయితే will you do these stones become bread? ఈ యొక్క రాయిని రొట్టెగా మార్చగలుగుతావా? Jesus tempted by the devil. దేవుడు సాతాను చేత ఎంతగానో శోధింపబడ్డాడు. He had a power, he had a authority. Why don't he attack? అతనికి అధికారం ఉన్నది, శక్తి ఉన్నది, అయినను సాతాను దేవుడు ఎందుకు ఎదిరించలేదు? Why he did not attack? ఎందుకు అతడు ఎదిరించలేదు అని? Because it is not his will. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు కాబట్టి. We can see the Old Testament book, మన పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే Isaiah chapter 53 verses 5, we can see that. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, When we read that, మనం అది చదివినట్లయితే we will understood
మనం ఈ విధంగా అర్థం చేసుకోగలుగుతాము. So here ఇక్కడ we can see that మనం చూసినట్లయితే it is a one vision. అది ఒక ప్రవచనమై ఉన్నది. It is a vision. అది ఒక ప్రవచనమై ఉన్నది. The prophet prophesied about Jesus. ప్రవక్త ప్రభువు గురించి అక్కడ ప్రవచించి ఉన్నాడు. So it is not his will. అది దేవుని చిత్తము కాదు. So he should be fast. అతడు 45 దినాలు ఉపవాసం ఉండాలి. Jesus should be share the gospel. దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పంచుకోవాలి. That is the reason he kept silent. అందుకే దేవుడు మౌనముగా సాతాను దగ్గర ఉండిపోయాడు. Just he said, అతడు ఈ విధంగా చెప్పాడు, leave from me. నన్ను విడిచి వెళ్ళు. So he did not use any word. ఎటువంటి మాట దేవుడు అక్కడ పలకలేదు. But he given a wonderful statement. కానీ అక్కడ ఆ సమయంలో దేవుడు ఒక అద్భుతమైన మాటను పలికాడు. Men shall not live by bread. దేవుడు మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని Man should live from the mouth word of దేవుని God. నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని. Praise God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. హల్లెలూయా. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, when we understood this both verses, మనం ఈ రెండు వచనాలను పరిశీలించినట్లయితే so we can see here, ఇక్కడ మనం చూసినట్లయితే here God given a word for us. ఇక్కడ దేవుడు మన కొరకు ఒక మాటను ప్రవచనాన్ని ఇచ్చి So ఉన్నాడు. that is the reason he kept us silent. అందుకే దేవుడు ఇక్కడ మౌనముగా ఉండిపోయాడు. Now did you understood? మీరు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నారా? The word is very powerful. మాట అనేది మనుషుని జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి So ఉన్నదని Jesus, what prophesy about Jesus, he is fulfilling here. ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఏమైతే ప్రవచించాడో దేవుడు ఇక్కడ ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. We must live up to our promise what God has given to me. దేవుడు మనకి ఏ వాగ్దానం అయితే ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దాన ప్రకారమే మనం జీవించాలి. We need to learn when God spoke to through the word of God. ఏ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో వాటి ప్రకారంగా మనం నేర్చుకొని వాటి ప్రకారంగా మనం జీవిస్తూ ఉండాలి. Do not test God. దేవుణ్ణి శోధించకూడదు. Do not test God words. దేవుని యొక్క మాటను మనం శోధించకూడదు. What God has given promise for two, ఏ వాగ్దానం అయితే దేవుడు మనకి ఇచ్చాడో you should follow that. ఆ వాగ్దాన ప్రకారం మనం Do నడుచుకోవాలి. not test God's word. దేవుని యొక్క వాక్యమును మనం శోధించకూడదు. Do not test God's promise word. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పరిశోధించకూడదు. So you should follow that. మనం దాన్ని అనుసరించాలి. You should do that. మనం అనుసరించి నడుచుకోవాలి. Praise God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Man shall not live by bread. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని Man shall live from the mouth word of God. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. Praise God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Oh my dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, the God said very clearly to Jonah. ప్రభువైన యేసుక్రీస్తు యోనాకి చాలా స్పష్టంగా ఈ విధంగా చెప్పాడు. So I will show you one place. Jonah, you must and should go there. నేను నీకు ఒక ప్రదేశంలో చూపిస్తాను యోనా, నువ్వు అక్కడికి వెళ్ళు అని. Can he accept God's word? యోనా అంగీకరించాడా దేవుని మాటను? Can he accept God's word? అతడు అంగీకరించాడా? No, he did not take God's word. లేదు, అతని దేవుని మాటను తీసుకోనలేదు. Finally, what happened to him? చివరికి తన జీవితంలో తీసుకొనినందువలన యోనా జీవితంలో ఏమి జరిగింది? The walls folded him. ఒక మత్స్యము చేత అతడు రింగివేయబడ్డాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, after Jonah realized his mistake, ఎప్పుడైతే తన తప్పును యోనా తెలుసుకొని పశ్చాత్తాపపడ్డాడో, so when he started to worship God, when we started to pray to God, తన తప్పును తెలుసుకొని దేవునితో ఆరాధించడం, దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభించాడు. he started worship to in the stomach of the whale. మత్స్యము కడుపులో నుంచి ప్రభువైన యేసుక్రీస్తును మొరపెడుతూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ మొదలు పెట్టాడు. Oh Lord, lead me up. ప్రభువైన యేసయ్యా నన్ను కాపాడు అని. Oh Lord, me up, lead me out. దేవా నన్ను పైకి లేవనెత్తు అని. Pull me out. నన్ను పైకి లేవనెత్తు అని. Pull me up. నన్ను పైకి లేవనెత్తు అని. Praise God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. After Jonah realized his mistake, ఎప్పుడైతే యోనా తన తప్పును తెలుసుకున్నాడో, so after he paid punishment, అతడు ఎప్పుడైతే తన శిక్షను చెల్లించాడో, after God used him very well. దేవుడు అతను ఎంతగానో వాడుకున్నాడు. What I mean to tell you that, నేను ఏం చెప్తున్నానంటే, don't play with God. దేవునితో నువ్వు ఆడుకోవద్దు. Don't play with God's word. దేవుని యొక్క వాక్యముతో నువ్వు ఆడుకోనవద్దు. If God given any promise word to you, దేవుడు ఏమైనా వాగ్దానం నీకు ఇచ్చినట్లయితే you should do that. మీరు ఆ విధంగా నడుచుకోండి. He will bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. He will guide you. దేవుడు నీకు ఉపదేశాన్ని నేర్పిస్తాడు. You shall not live by bread, you shall live the mouth of word of God. నువ్వు దేవుని రొట్టె వలన జీవించవు గాని దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవిస్తావు. Oh my dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, maybe this period of coronavirus time, ఈ యొక్క కరోనా వైరస్ సమయంలో, maybe this period of drought life, ఈ యొక్క కరువు కాల సమయంలో, maybe there is no churches, there is no worship,
So that is the reason you lost a relationship with God. ఒకవేళ చర్చిలు లేకపోయినందున ఆరాధన జరగకపోయినందున నువ్వు దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయి ఉన్నావు. Maybe your husband lost a relationship with God. ఒకవేళ నీ భర్త దేవునితో సహవాసాన్ని కోల్పోయి ఉన్నాడే. Maybe your son lost relationship నీ with God. కుమారుడు దేవునితో సహవాసాన్ని కోల్పోయి ఉన్నాడు. But my God is speaking to you from this verse. కానీ ఆ దేవుడు ఈ వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. My God will save you. నా దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. My God will hug you. నా దేవుడు నిన్ను హత్తుకొనబోతున్నాడు. My God will guide you. నా దేవుడు నీకు మార్గాన్ని చూపించబోతున్నాడు. What you facing problem, ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నావేమో my God will save you. నా దేవుడు నిన్ను అందులో నుంచి రక్షించబోతున్నాడు. Let God save us. దేవుడు నిన్ను రక్షించును గాక. Let God bring his power to us. దేవుడు తన ఆత్మను మనందరిపైన కుమ్మరించును గాక. Praise God. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, you should live by God's word. మనం దేవుని యొక్క మాట ద్వారా జీవించాలి. And secondly, రెండవదిగా Numbers chapter 21 verses 5. 21వ అధ్యాయము 5వ వచనము. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చలిపానములు లేవు, ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. Numbers chapter 21 verses 5. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 5వ వచనము. Here mention, ఇక్కడ వ్రాయబడి ఉన్నది, do not speak against God with your words. నీ యొక్క మాటలతో దేవునికి వ్యతిరేకంగా నీవు మాట్లాడవద్దు. Do not speak against pastor with your words. నీ యొక్క మాటలతో దైవ సేవకునికి వ్యతిరేకంగా నీవు మాట్లాడవద్దు. It is the second point. ఇది రెండవది పాయింట్. Here mention, ఇక్కడ వ్రాయబడి ఉన్నది, the people spoke against God. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడి ఉన్నారు. Against Moses. మోషేకి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడి ఉన్నారు. Israel saw many miracles. ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన అద్భుతాలు చూసి ఉన్నారు. But here they are against God, against Moses. అయితే వారు అన్ని అద్భుతాలు చూసినాను, ఇక్కడ దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. Why have you brought us up out of Egypt to die in the wilderness? మమ్మల్ని ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి చంపడానికి తీసుకొచ్చావా? Here there is no food, there is no water. ఇక్కడ తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేదని వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. So what we understood here, ఇక్కడ మనం ఏమి అర్థం చేసుకోవాలి అంటే, totally Israel people against God and Moses. ఇశ్రాయేలు ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. Israel, they talk what comes in the mouth. వారి నోటికి ఏదొస్తే ఆ విధంగా అక్కడ మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. So nowadays so many churches are facing like this problem. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అనేక సంఘాలు ఈ విధమైన సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. Likewise, ఈ విధంగా we are hurting God with our words. మన మాటల ద్వారా మన దేవుని గాయపరుస్తూ ఉంటాము. We are hurting pastor with our words. మన మాటల ద్వారా దైవ సేవకుని గాయపరుస్తూ So ఉంటాము. what I mean to tell you that, నేను ఏం చెప్తున్నానంటే, we can see Proverbs మనం సామెతల గ్రంథం చూసినట్లయితే chapter 10 10వ అధ్యాయము verses 19. 19వ వచనం చదివినట్లయితే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. The word is very important for us. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో మనందరికీ మాట అనేది ఎంతో ముఖ్యమైనది. We should live by God's word. మన దేవుని యొక్క మాట వలన జీవించాలి. Should not speak against God. దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. With our words we should not speak. మన యొక్క మాటల ద్వారా దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, do you know Hitler? మీకందరికి హిట్లర్ గురించి తెలుసా? Hitler killed 10 lakhs Jewish people. హిట్లర్ యూదులను 10 లక్షలకు పైగా చంపి ఉన్నాడు. Why did he kill the Jewish people? ఎందుకు హిట్లర్ ఆ విధంగా చంపి ఉన్నాడు? What is the reason he killed 10 lakhs Jewish people? యూదులను చంపడానికి కారణం ఏంటి? My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, during Jesus was crucified time, యేసు ప్రభువు సిలువ వేయబడుతున్న రోజుల్లో the Pilate said like this, పిలాతు ఈ విధంగా చెప్తున్నాడు, this curse should not come to upon my children and me, I will wash my hand. ఈ యొక్క పాపము నాపైకి నా పిల్లలపైకి రాకుండానుగా అందును బట్టి నా చేతులు నేను శుభ్రపరచుకుంటున్నాను అని. So he said like that. అతడు ఆ విధంగా చెప్పాడు. When we read Matthew chapter 27, we will understood. మనం అదే విధంగా మత్తయి సువార్త 27వ మనం చదువుకున్నట్లయితే మనం అక్కడ అర్థం చేసుకోగలుగుతాం. All the Jewish people say like that. అందరు యూదులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. His blood be on us, his blood be on my children. ఆయన యొక్క రక్తము మాపైకి మా పిల్లలపైకి రానుగాక అని. That is the reasons
Hitler killed 10 lakhs Jewish people. 10 లక్షల పైగా యూదులను చంపటానికి వారి మాటే అక్కడ కారణమై ఉన్నది. Hitler killed very brilliantly the Israel people. యూదులను హిట్లర్ అతి క్రూరంగా దారుణంగా అక్కడ చంపి ఉన్నాడు. Whose behavior depend on their votes. ఎవరు మాట అయితే వారి మాట మీద ఆధారపడి ఉన్నది. I am not criticizing Jewish people. నేను యూదులను కించపరిచి మాట్లాడటం లేదు గాని they are very holy persons. వారు ఎంతగానో పరిశుద్ధులు. I like them very so much. వారిని నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, I am giving some small testimony నేను ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. that is like this. అదే ఈ సాక్ష్యము. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, the Israel people say like that. అక్కడ యూదులు ఇశ్రాయేల్ ప్రజలు ఈ విధంగా చెప్తున్నారు. So his blood be on us, his blood be on my children. ఆయన రక్తము మా పైకి మా పిల్లల పైకి రానుగాక. That is the reason they face problem. అదే ఒక సమస్య, వాళ్ళు ఆ యొక్క సమస్యను ఎదుర్కోవడానికి హిట్లర్ ద్వారా. Do not speak against God with your words. దేవునితో మీరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. When God started to bless us, ఎప్పుడైతే దేవుడు మన ఆశీర్వదించడానికి ప్రారంభిస్తాడో we are hurting God with our words. అదే సమయంలో మన మాటల ద్వారా మన దేవుని ఎంతగానో గాయపరుస్తూ ఉన్నాం. You have to think about that. మనం దాన్ని ఆలోచించుకోవాలి. My dear people of God, నా ప్రియమైన దేవుని ప్రజలారా, we all know about Job. మన అందరికి యోబు యొక్క జీవితం గురించి He has తెలుసు. a title. అతను ఒక పిలుపు కలిగి ఉన్నాడు. It means అదేంటంటే blameless and upright and perfect man. న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అనే బిరుదును కలిగి ఉన్నాడు యోబు. Praise God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Even single word he did not use to criticize on God. అతను చిన్న మాట ద్వారా కూడా దేవుని కించపరచలేదు. But here ఇక్కడ మనం చూసినట్లయితే God is challenging to Satan. దేవుడు సాతానుతో ఈ విధంగా సవాలు విసురుతూ ఉన్నాడు. There is a man who called perfect man. ఊజు దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు యథార్థవంతుడు అని. Even single word he did not use to criticize on me. చిన్న మాట ద్వారా కూడా ఆయన నన్ను కించపరచలేదు అని. When Job got sickness, ఎప్పుడైతే యోబు అనారోగ్యం పాలయ్యాడో everyone says leave your God. ప్రతి ఒక్కరు ఈ విధంగా అంటున్నారు, నీ దేవుని నువ్వు వదులుకో యోబు. So he given a wonderful statement. ఆ యొక్క సమయంలో యోబు వాళ్ళందరితో ఈ విధంగా అద్భుతమైన మాట పంచుకొని ఉన్నాడు. So we can see that here మన వాక్కును చూసినట్లయితే he will wonder and blind up his wound, ఆయనే గాయము రేపును, and his hands will be healed. ఆయనే గాయము కట్టును, ఆయన చేతిలో మన ఆ గాయమును స్వస్థపరచును. Praise God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. హల్లెలూయా. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, finally what happened to him? చివరికి యోబు జీవితంలో అతనికి ఏం జరిగిందంటే God healed him. దేవుడు అతన్ని ఎంతకు స్వస్థపరిచాడు. No one is like you. నీ వంటి వారు ఎవరునూ లేరని బిరుదునిచ్చాడు. You are the blameless man. నువ్వు న్యాయవంతుడు, నీతివంతుడు అని బిరుదునిచ్చాడు. I will give everything to back. నేను ఏమైతే నీ దగ్గర నుంచి తీసుకున్నాను, ఏమైతే నువ్వు కోల్పోయావో మరలా నీకు రెండంతలుగా నేను ఇస్తానని యోబుతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, maybe your condition is like a Job. ఒకవేళ నీ జీవితం యోబు యొక్క జీవితంలా ఉన్నదేమో. Maybe your family condition is like a Job. ఒకవేళ నీ కుటుంబ పరిస్థితి యోబు యొక్క కుటుంబ పరిస్థితిలాగా ఉన్నదేమో. This period of coronavirus time, ఈ యొక్క కరోనా వైరస్ సమయంలో, this period of drought life, ఈ యొక్క కరువు కాలంలో maybe you lost your business, ఒకవేళ నీ వ్యాపారంలో నువ్వు నష్టాన్ని ఎదుర్కొని ఉన్నావేమో. maybe you failed in exam, నీ యొక్క ఎగ్జామ్ లో నువ్వు తప్పిపోయి ఉన్నావేమో. but my God is speaking to you from this అయితే నా verse. దేవుడు ఈ వాక్యము ద్వారా, ఈ వచనం ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. How did God save Job? Like that God will save you. ఏ విధంగా అయితే దేవుడు యోబును రక్షించాడో అదే విధంగా దేవుడు నిన్ను రక్షించును. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, my God will hug you. నా దేవుడు నిన్ను హత్తుకోబోతున్నాడు. My God will bless you. నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. My God will give you everything to back. నా దేవుడు నువ్వు కోల్పోయినవని మరలా నీకు దయచేయును గాక. Heaven and earth pass away, but my word is not pass away. ఒకవేళ ఆకాశము భూమి గతించినను నా మాటలు ఎన్నడూనూ గతించనని చెప్పి ఉన్నాడు. Praise God. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. ఆమేన్. హల్లెలూయా. My dear people of God, నా ప్రియమైన దేవుని ప్రజలారా, leave God's word. దేవుని యొక్క మాట ద్వారా నీవు జీవించు. And secondly, do not speak against God with your words. రెండవదిగా నీ యొక్క మాటలతో దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడవద్దు. And thirdly, మూడవదిగా and finally, చివరిగా Proverbs సామెతల గ్రంథము chapter 25 25వ అధ్యాయము verses 11. 11వ వచనం మనం చూసినట్లయితే, Proverbs chapter 25 verses 11. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. It means obedience. దానికి అర్థం ఏంటంటే వినయముతో, It means
humbleness, విధేయతతో how did David speak to God? ఏ విధంగా అయితే దావీదు తగ్గించుకొని వినయంతో దేవునితో మాట్లాడాడో, How did Jacob speak to God? ఏ విధంగా యాకోబు తగ్గించుకొని దేవునితో మాట్లాడాడో, Should speak like that. మనం కూడా అదే విధంగా దేవునితో తగ్గించుకొని వినయంతో మాట్లాడాలి. Some people, they doesn't know how to speak to God, కొంతమందికి ఏ విధంగా మాట్లాడాలో దేవునితో తెలియదు. and some people doesn't know how to speak people. కొంతమందికి మనుషులతో ఏ విధంగా మాట్లాడాలో తెలియదు. My dear brothers and sisters, నా ప్రేమ సహోదరి సహోదరులారా, speak topical wordedly. సమయోచితమైన మాటలతో మీరు మాట్లాడాలి. If you did like that, మీరు ఆ విధంగా చేసినట్లయితే God will put your life like the golden fruit placed on the silver plate of the pitcher. మీరు ఆ విధంగా సమయోచితమైన మాటలతో మాట్లాడితే దేవుడు మీ యొక్క జీవితాన్ని చిత్రంలోని వెండి పలకల మీద పెట్టిన బంగారు పండ్ల వలె దేవుడు మిమ్మల్ని చేస్తాడు. Let us be the God put our family and us like the golden fruit placed on the silver plate of pitcher. మనల్ని మన కుటుంబాన్ని దేవుడు బంగారు పండ్లలాగా చేస్తాడు. Amen. Praise God. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, ప్రేమ సహోదరి సహోదరులారా, should leave God's word. దేవుని మాట ద్వారా జీవించు. Do not speak against God. దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడవద్దు. Speak topical word. సమయోచితమైన మాటలతో నువ్వు మాట్లాడాలి. If you did like that, మీరు ఈ విధంగా చేసినట్లయితే my God will put your life like the gold fruit placed on the silver plate of the pitcher. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని చిత్రంలోని వెండి పలకల లాంటి బంగారు పండ్ల వలె చేస్తాడు. Amen. Praise God. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Praise God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. This time to prayer. ఇది ప్రార్థన చేసుకునే సమయము. Today we have Mrs. Diana Suresh. ఈ రోజు మనకు మిసెస్ డయానా సురేష్ ఇక్కడ ఉన్నారు. She will pray for you. వారు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. I request Mrs. Diana Suresh lead us into prayer. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనందరం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవం గలవాడా, నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు నీ దాసుడి ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అయ్యా, ఎంతమంది అయితే నాయన ఈ వాక్యము వింటూ ఉన్నారో తండ్రి, వారితో మీరు మాట్లాడని తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా, నీ మాట ద్వారా జీవించాలని తండ్రి. అయ్యా, మేమందరము తండ్రి నీ మాట ద్వారానే జీవించాలి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. రెండవదిగా నాయన, నీకు వ్యతిరేకమైన మాటలు మేము మాట్లాడకూడదు నాయన. అయ్యా, నిన్ను గాయపరచకూడదని మీరు మాట్లాడి ఉన్నారు నాయన. ఒకవేళ మేమందరము నీకు వ్యతిరేకంగా నాయన, దైవ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నామో తండ్రి. అయ్యా, మమ్మల్ని దయతో క్షమించని నాయన. నీకు ఇష్టానుసారమైన మాటలు మాట్లాడటకు మాకు సహాయము చేయండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. మూడవదిగా నాయన, సమయోచితమైన మాటలు మాట్లాడాలని నాయన మీరు చెప్పి ఉన్నారు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, వినయముతో నాయన, విధేయతతో నాయన, నీ సన్నిధిలో నాయన అయ్యా అడుగుటకు మాకు కృప చూపించండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఈ విధంగా మేము చేసినట్లయితే నాయన మీరు ఆశీర్వదిస్తానని సెలవిచ్చారు తండ్రి. అయ్యా, మిమ్మల్ని రక్షిస్తానని సెలవిచ్చి ఉన్నారు తండ్రి. అయ్యా, మేము ఆ విధంగా ఉండటానికి నాయన, ఆశీర్వాదాన్ని పొందుటకు నాయన మీరు సహాయము చేయండి తండ్రి. నీకే వందనాలు నాయన. నీ దాసుల ద్వారా నాయన మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. అయ్యా, ఆ ప్రకారం జీవించుటకు సహాయం చేయండి దేవా. నీ మాట ద్వారా జీవించుటకు సహాయం చేయండి తండ్రి. నీ సన్నిధిలో జీవించుటకు సహాయము చేయండి తండ్రి. అయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు. ఈ కరువు కాలంలో నాయన, ఈ కరోనా వైరస్ దినములో దేవా మీరు కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా, మీరు చెప్పి ఉన్నారు తండ్రి, నేను నిన్ను ఆదుకుంటానని సెలవిచ్చినారు తండ్రి. నా మాట వింటే నాయన నేను నిన్ను ఆశీర్వదిస్తాను నాయన. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని సెలవిచ్చినారు తండ్రి. యోబు కుటుంబాన్ని దేవా మీరు ఎలా ఆశీర్వదించారో దేవా, మా అందరి కుటుంబాన్ని దేవా, ఈ వర్తమాన్ని విని ఉన్న వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ అవసరాలను మీరు తీర్చండి దేవా. ఒకవేళ నీ సహవాసాన్ని వాళ్ళు కోల్పోయి ఉన్నారేమో దేవా, నీకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడి ఉన్నారేమో తండ్రి. అయ్యా, వారిని ఇప్పుడే మీరు లేవనెత్తని నాయన. యోనాని ఎలా అయితే లేవనెత్తారో తండ్రి, ప్రతి ఒక్క కుటుంబంలో పడిపోయిన వారందరినీ మీరు లేవనెత్తండి తండ్రి. మీరు బలముగా మీరు వాడుకోండి తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో నాయన సమయోచితంగా వాళ్ళు ఉండటానికి మీరు సహాయము చేయండి తండ్రి. మీరు ఇప్పుడే వారి కుటుంబాలలో కార్యము చేయండి తండ్రి. వారి ఇప్పుడే మీరు బాగు చేయండి తండ్రి. ఒకవేళ అనారోగ్యంగా ఉన్నారేమో తండ్రి, యోబుని ఎలా అయితే నాయన మీరు స్వస్థపరిచారో నాయన, మీ చేతుల ద్వారా మీరు స్వస్థపరిచారో దేవా. ఒకవేళ అనారోగ్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డల మీరు ఇప్పుడే తాకండి తండ్రి. తల నుంచి ఆరి పాదాల వరకు మీరు స్వస్థపరచండి తండ్రి. అయ్యా, మీరు స్వస్థపరిచే దేవుడివి నాయన. అయ్యా, మీరు స్వస్థపరచండి తండ్రి. అన్ని విషయాలు మీరే నడిపించండి దేవా. ఈ 3 విషయాల ప్రకారముగా నాయన మా క్రైస్తవ జీవితంలో దేవా మేము నడుచుకోవడానికి మీరే సహాయం చేసి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 Praise the Lord and God bless you and God bless your family. దేవునికి స్తోత్రము. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్.